బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని జరపనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అసెంబ్లీ, మండలి సమావేశాల కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. ఇదే అంశంపై చందు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన ప్రభుత్వ వైఫల్యాలపై స్పెషల్ గా ఈ యొక్క సమావేశంలో ఫోకస్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు హామీలపై నిలదీసేందుకు ఒక ఎజెండాను కూడా ఫిక్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అసెంబ్లీ సాక్షిగా తీసుకెళ్లాలంటే అంశాన్ని ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు, రుణమాఫీ, రైతు రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో కాలేదు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి ఇప్పటికే విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఎందుకంటే 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు, మిగతా వాళ్ళకి చేయలేదు అని గత కొంతకాలంగా పోరాటం చేసిన క్రమంలో అసెంబ్లీ సాక్షిగా రైతు రుణమాఫీపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రైతు భరోసా